హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో నన్ను హ్యాపీని వదిలేసి మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు ఏంటి వీడియో చూస్తూ ఉండండి, చెప్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందన్నమాట. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ కూడా ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మా హస్బెండ్ ఊరు వెళ్ళారు అని చెప్తున్నాను కదా. ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే, మా బావ వాళ్ళది వచ్చేసి ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదు, ఫెస్టివల్ అనమాట. చాలా బాగా చేస్తారంట. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదన్నమాట. మా హస్బెండ్ కూడా వెళ్ళలేదు. సో ఇంకా లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు. అట్లీస్ట్ ఈసారన్నా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తను ఒక్కరైతే వెళ్ళినారనమాట. నాకు వెళ్ళాలని చాలా ఇష్టం ఉండే కానీ వాళ్ళు ఉండేది వచ్చేసి కర్ణాటక. అంత దూరం జర్నీ నేను ఇప్పుడు చేయలేను కదా. ఆల్మోస్ట్ నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో అంత జర్నీ చేసుకొని వెళ్ళడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది, మధ్యలో ఏమైనా పెయిన్స్ ఇట్లా వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనైతే డ్రాప్ అయిపోయినా. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళినారనమాట. నేనైతే చాలా మిస్ అయినా. చూద్దాము, అంత బాగుంటే నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా వ్లాగ్ షేర్ చేస్తాను. మా బావ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా లియా పాప బర్త్డే వ్లాగ్స్లో అయితే కనిపిస్తారు. సో ఈ ఫెస్టివల్ కోసం అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం అనమాట మా మ్యారేజ్ తర్వాత నేను మా హస్బెండ్ లేకుండా 3 డేస్ ఒక్కదాన్నే ఉన్నాను యాపీని చూసుకుంటా. దట్టు ప్రెగ్నెన్సీ టైంలో. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదా అంటే వెళ్ళినప్పుడు ఇట్లా లాంగ్ వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి వెళ్తుండే అనమాట. సో ఆ స్టోరీ కంటిన్యూ చేసే కన్నా ముందు ఈ మీషో అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో. సో ఇది వచ్చేసి బెడ్షీట్ అనమాట. యూనికార్న్ బెడ్షీట్, డబల్ బెడ్షీట్. ఇంకా బెడ్షీట్లు అన్నీ మెత్తగా అయిపోయినాయి అనేసి ఇంకొక బెడ్షీట్ అయితే తీసుకున్నాను అనమాట. స్లోగా ఒక్కొక్కటి తీసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, యూనికార్న్ థీమ్ది బాగుంది. ప్రైస్కి తగ్గట్టే ఉంది అనిపించింది. చూద్దాము, వాష్ చేసిన తర్వాత కలర్ షేడ్ అవుతుందా, మరి క్లాత్ పీక్కపోతుందా. క్లాత్ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, వాటర్లో వేస్తే లావుగా అవుతుందేమో అనిపిస్తుంది. చూద్దాము, వాటర్లో వేసిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా అప్డేట్ ఇస్తాను. సో ఇప్పటి వరకు అయితే కాస్ట్కి తగ్గట్టు అయితే సరిపోయింది అనిపించింది అనమాట. బాగుంది, నాకైతే మంచిగానే అనిపించింది. సో ఇంకా బాగుంది కదా, ఇంకా చూస్తున్నాను అనమాట. చూసి బెడ్ పైన వేసి చూద్దాము ఎట్లుంటుంది అనేసి. సో హ్యాపీ అయితే ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అంటే, ఎప్పుడెప్పుడు మంచం ఎక్కాలి, ఎప్పుడెప్పుడు ఆ బెడ్షీట్ని తొక్కాలి అనేసి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కేసింది అనమాట. వేర్ ఈజ్ యర్ పాపా? మమ్మా గుడ్ జాబ్ హ్యాపీ. ఏ సో హ్యాపీ చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్ గురించి నేను మళ్ళీ చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుగర్ది అయిపోయింది అనమాట. షుగర్ ఆయిల్ అయిపోయింది. సో క్లీన్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను ముందు రోజే. నేను ఎప్పుడు అయిపోతే అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను అన్నీ ఒక్కసారి క్లీన్ చేయలేను. అండ్ దట్టు నేను నార్మల్ టైమ్స్లో కూడా అట్లా క్లీన్ చేసుకోను అనమాట. ఎప్పుడు అయిపోతే అప్పుడే క్లీన్ చేసుకుంటా. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు సామాన్ ఇట్లా తెచ్చుకున్నప్పుడు ఫుల్ డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఒకటేసారి 2 మంత్స్ 3 మంత్స్కి ఒక్కసారి చేస్తే ఏంది అంటే ఫుల్ ఖరాబ్ అయిపోయి ఉంటాయి. ఇంకా చేతులు గుంజుతాయి అనమాట అవి తోమి. సో ఇట్లా ఎప్పటివప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు అంత దుమ్ము అంత జిడ్డు అనేది ఉండదన్నమాట. సో ఇంకా చక్కెర అయిపోతే చక్కెరది అయితే క్లీన్ చేసి పెట్టేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా అయిపోయింది అనమాట. సో ఆయిల్ వచ్చేసి మీరు ఎట్లా క్లీన్ చేస్తారు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే మా ఇంట్లో ఇట్లనే క్లీన్ చేస్తాము. సో నాకు కూడా ఇదే అలవాటు అనమాట. చాలా రకాలుగా అయితే క్లీన్ చేసుకుంటారు కొంతమంది. సో నేను ఎట్లా చేస్తానో చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం జిడ్డు అయిపోయింది, దుమ్ము అయిపోయింది. దీన్ని ఎట్లా క్లీన్ చేస్తా అంటే, ఫస్ట్ వాటర్ వేసేస్తాను అనమాట. వాటర్ సర్ఫ్ వేసి బాయిల్ చేస్తాను అనమాట. మంచిగా ఒక బాయిల్ వచ్చేదాకా బాయిల్ చేసి ఇంకా తీసేసిన తర్వాత క్లీన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము ఇట్లనే చేసినాము. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. చూస్తున్నారు కదా, డబ్బా కూడా మంచిగా క్లీన్గా అయిపోయింది. ఏ జిడ్డు లేదు, ఏ దుమ్ము లేదనమాట. మంచిగా అయిపోయింది కదా. ఆయిల్ డబ్బా క్లీన్ చేయడానికి మీరు ఎలాంటి టిప్స్ యూస్ చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను అవి కూడా ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే ఈ ఆయిల్ వచ్చేసి చాలా జిడ్డుగా ఉంటాయి కదా, కొంచెం ఈజీగా అయ్యేటివి ఏమన్నా ఉంటే మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇందాక చూసారు కదా, షుగర్లో 2 స్పూన్స్ అయితే వేసాను. నాకు షుగర్ రాకముందు అయితే ఒకటే స్పూన్ ఉంటుండే పెద్దది. నాకు షుగర్ వచ్చిన తర్వాత ఆ చిన్న స్పూన్ కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే దాంతో 1.5 ఎప్పుడన్నా ఒక్కసారి కొంచెం తీయగా తాగాలనిపిస్తే 2 స్పూన్స్
స్పూన్స్ వేసుకుంటాను అనమాట. సో అందుకోసమే నా కోసం స్పెషల్గా ఆ చిన్న స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా జగ్ లాగా ఏమన్నా కాల్చుకున్నాక నూనె మిగులుతుంది కదా, అది వచ్చేసి దీంట్లో పోసి పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ నా దగ్గర బాటిల్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది, కానీ బాటిల్ వచ్చేసి ఏంటంటే లోపల క్లీన్ చేయడానికి వస్తలేదన్నమాట. ఇబ్బంది అనిపిస్తుంది. బయట అయితే మంచిగానే క్లీన్ చేసుకుంటున్నా కానీ లోపల మనకు హ్యాండ్ పెట్టడానికి రాదు. అండ్ ఇంకొకటి క్లీనర్ తోటి క్లీన్ చేసినా నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించక తీసేసిన అనమాట. సో అది ఉన్నప్పుడు అది కుకింగ్కి యూజ్ చేసేదాన్ని. ఇంకా ఈ క్యాన్ ఉంది కదా ఆయిల్ క్యాన్, ఇది వచ్చేసి ఏమన్నా వేయించుకున్నాక మిగులుతుంది కదా నూనె, అది పోసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇంకా ఆ బాటిల్ తీసేసిన. ఇప్పుడు ఈ జగ్గుది అయితే పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ క్యాన్లో వచ్చేసి కుకింగ్ చేయడానికి పెట్టుకుంటే, ఇంకా ఈ జగ్లో వచ్చేసి ఏమన్నా కాల్చినాక మిగిలిన నూనె ఉంటుంది కదా, అదైతే పోసి పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్లోకి ఏం చేస్తున్నాను ఈరోజు అంటే రైస్ పెట్టేస్తున్న హ్యాపీకి, అండ్ ఎగ్స్ టమాటా చారు అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు టమాటా చారు అంటే నాకు ఇష్టము, హ్యాపీకి ఇష్టము. మా హస్బెండ్ ఉన్నారనుకోండి 2 కూరలు చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆయన చారు ఒక్కటే తినరు, దానికి నంచుకోవడానికి మళ్ళీ కూర కావాలంటారు. ఇప్పుడు నాకైతే రవ్వలోకి చారు బాగుంటుంది అనమాట. ఫిల్లింగ్గా అనిపిస్తుంది, పప్పు కానీ చారు కానీ రవ్వలోకి మంచిగా అనిపిస్తుంది. సో హ్యాపీకి కూడా చారు ఇష్టం కాబట్టి ఇంకా మాకు వేరే కూర అవసరం లేదనమాట. సో అందుకని ఇంకా చారు అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి మా హస్బెండ్ లేకపోతే ఏంటి అంటే ఏం చేసుకోవాలనిపించదు. ఇంకొకటి ఎవ్వరు లేరా ఇంట్లో, నేను హ్యాపీయే ఉన్నామా అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్లనో అనిపిస్తుంది. నార్మల్గా కూడా ఆయన మార్నింగ్ టైమ్స్ అంతా ఇంట్లో ఉండరు. కాకపోతే ఏంటి అంటే ఈవినింగ్ అవుతుంటే వచ్చేస్తారు, నైట్ అవుతుంటే వచ్చేస్తారు అన్నది ఉంటుంది కదా. ఇంకా మధ్యలో మధ్యలో ఫోన్ చేస్తూనే ఉంటారు అనమాట. తిన్నావా, ఎక్కడున్నావు, ఏంది, ఎప్పుడు వస్తావు అన్నట్టు. కానీ ఇంకా ఊరు వెళ్ళిపోయిందంటే ఇంకా రారని తెలుసు కదా. సో ఇంకా ఎప్పుడు వస్తావు ఏంది అవన్నీ అడగడానికి అయితే ఉండదు. ఇంకొకటి బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఎట్లనో అనిపిస్తుంది వెల్తీగా. అండ్ నెక్స్ట్ హ్యాపీ కూడా చాలా అంటే చాలా మిస్ అవుతుంది అనమాట వాళ్ళ డాడీని. సో ఇందాక క్లిప్ చూపించాను కదా పప్ప అనేసి. సో అది ఏంటి అంటే ఆ రోజు ఫస్ట్ రోజు మా హస్బెండ్ వెళ్ళిన ఫస్ట్ రోజు నార్మల్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకున్నాం అనమాట నైట్. సో నేను ఫోన్లో పిక్చర్స్ చూస్తూ ఉన్నా, ఆ పిక్చర్ అయితే వచ్చింది. అది వచ్చేసి మేము ఫస్ట్ టైం బిఫోర్ మ్యారేజ్ మేము ఫస్ట్ కలిసి దిగిన పిక్ అదనమాట. సో ఇంకా దిగిన పిక్ చూస్తుంటే హ్యాపీ ఫోన్ ఇటు మలిపి మరీ చూస్తుందనమాట. పప్ప అనేసి అన్నది. నాకు ఎట్లనో అనిపించింది అనమాట. ఇంకా పక్కన నేను కూడా ఉన్నాను కదా, ఆ ఫోటో చూసి ఇట్స్ మమ్మా అనేసి అన్నదనమాట. ఇంకెట్లనో అనిపించింది నాకు. ఇంకా డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొడతా ఉందనమాట, పప్ప పప్ప అనేసి. చాలా అంటే చాలా మిస్ అయింది. హ్యాపీ వాళ్ళ డాడీ ఉందనుకోండి నన్ను అస్సలు పట్టించుకోదనమాట. పప్ప పప్ప అనుకుంటా ఆయన చుట్టే తిరుగుతుంది. సో ఇంకా అట్లా తిరగడం వల్ల చాలా అంటే చాలా మిస్ అయిందనమాట. మార్నింగే షాప్కి తీసుకొని వెళ్ళి తనకి ఏమేమి కావాలో అవన్నీ కొనిచ్చుకొని వస్తారనమాట. మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ ఏమేమి కావాలో తీసుకొని వెళ్ళి కొనిచ్చుకొని వస్తారు. అండ్ తనతోటి కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తారు, తనతో ఆడుకుంటారు. సో అట్లా ఆమెకి ఈ టైం అయిందంటే పప్ప వస్తారు అన్నది ఒకటి ఉండిపోతుంది అనమాట. సో రాకపోయేసరికి డోర్ కొడతా ఉంటుంది పప్ప పప్ప అనేసి. అండ్ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, పప్ప అని ఎందుకు పిలుస్తుంది అనేసి. మేమైతే చెప్పలేదండి ఆమెకి పప్ప అని పిలువు, మమ్మ అని పిలువు అనేసి. కొన్ని రోజుల ముందు ఏంటి అంటే మామీ మామీ, డాడీ డాడీ అని పిలిచేది. అప్పుడు మేము అట్లా పిలవమని చెప్పలేదన్నమాట. నాకు వచ్చేసి పర్సనల్గా అమ్మ నాన్న అని పిలిస్తేనే ఇష్టం అనమాట. సో నేను ఏమైనా చెప్పాలి అంటే కూడా తనకి అమ్మ నాన్న అనే చెప్తానన్నమాట. కానీ తనకు ఆ వర్డ్స్ అయితే వస్తలేవు. ఇప్పుడు కొత్తగా అయితే మా అమ్మ పప్ప అని పిలుస్తుంది. కొత్తగా అంటే చాలా రోజులు అయిపోతుందిలేండి. సో ఇప్పుడైతే అట్లా పిలుస్తుంది అనమాట. మళ్ళీ ముందుకు ఇంకా కొత్త కొత్త వర్డ్స్ ఏం నేర్చుకుంటుందో తెలీదు. అండ్ తను ఇంకొకటి మీరు గెస్ చేశారా, ఫస్ట్ వచ్చేసి మామీ మామీ, డాడీ డాడీ అనేది, ఇప్పుడు వచ్చేసి మా అమ్మ పప్ప అంటుంది. ఇప్పుడు అవి 2 కూడా మిక్స్ చేసి పిలవచ్చు కదా. ఇప్పుడు నన్ను మా అమ్మ అని పిలిచింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ డాడీని వచ్చేసి డాడీ డాడీ అనేసి అలా పిలుస్తలేదనమాట. తనకు తెలుస్తుంది ఏంటి ఏంటి అనేసి. మమ్మీ డాడీ, మమ్మ పప్ప, అమ్మ నాన్న, ఇట్లా ఇవి ఇట్లానే పిలవాలి అనేసి అనుకుంటుంది కావచ్చు తను, అనిపించింది అనమాట నాకు. సో అందరు పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుండు అనేసి అనిపిస్తుంది కదా. సో నాకు ఎట్లా ఉందంటే మా హ్యాపీ తెలుగు మాట్లాడితే బాగుండు అనిపిస్తుందండి. ఒక్క తెలుగు వర్డ్ కూడా తనకు రాదనమాట. ఒక్కటేమో చెప్తుంది చూడు చూడు అంటదనమాట. అది ఒక్కటి తప్ప అసలు ఏ వర్డ్స్ కూడా తనకు ఇది ఇట్లా పలకాలి ఇది ఇది అనేసి చెప్పదనమాట. అన్నీ ఇంగ్లీష్లోనే చెప్తుంది. మనం చెప్పేది కూడా ఇంగ్లీష్లో చెప్తేనే తను అర్థం చేసుకుంటుంది. సో చూద్దాము ఎప్పటి వరకు తనకు తెలుగు వస్తుంది. సో మా హస్బెండ్ లేకుండా ఈ 3 డేస్ అయితే ఇట్లా గడిపేసినాం అనమాట. ఇంకా అన్ని డేస్ నేను వ్లాగ్ తీయలేదు. వెళ్ళిన నెక్స్ట్ డే ఒకటే వ్లాగ్ తీసుకున్నాను. అండ్ ఏమేమి చేస్తున్నా అవన్నీ వ్లాగ్ తీసుకోవాలి అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి.
సో ఇట్లా అయితే గడిపినాం అనమాట మా హస్బెండ్ లేకుండా 3 డేస్. చాలా ఇబ్బంది పడినానే చెప్పాలి. మార్నింగ్ అంతా సేమ్ రొటీన్‌గానే ఉంటది కానీ నైట్ టైమ్ వచ్చేసి హ్యాపీ బాగా ఇబ్బంది పెడతదనమాట. ఎందుకు అంటే ఆమెకి బాగా చెయ్యి పైన పడుకోవడం అలవాటు. లేదు అంటే లేసిందంటే ఊపాలనమాట. నేను ఇంకా ఊపడం అవన్నీ నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నైట్ టైమ్స్. సో ఇంక అట్లా నైట్ టైమ్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడినాము. ఆ 2 డేస్ అసలు పడుకోలేదండి. మా హస్బెండ్ వచ్చిన థర్డ్ డే రోజు, ఆ రోజు యాపీని తనకిచ్చేసి నేనైతే హ్యాపీగా పడుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఉంటే కూడా యాపీ నా దగ్గరికి రాదు. పప్పా పప్పా అనే వెళ్తుంది. ఒకవేళ ఆయన తిడితేనే మమ్మ మమ్మ అంటూ అప్పుడు వస్తుంది తప్ప లేకపోతే రాదనమాట నా దగ్గరికి. సో ఇంకా ఆయన లేని 2 డేస్ అయితే యాపీతోటి బాగా ఇబ్బంది పడి నిద్రనే పోలేదనమాట నైట్ టైమ్స్. సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత యాపీని అయితే ఆయనకి ఇచ్చేసి నేనైతే హ్యాపీగా పడుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ లేకుండా ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఫేస్ చేసిన. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే